హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ లవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక ఒక మొబైల్ యూజ్ చేస్తున్నట్టయితే మీ మొబైల్ కూడా కంపల్సరీగా స్పీకర్ అయితే ఉంటుంది కదా. ఈ విధంగా కొంతమందికి ఈ విధంగా కింది సైడ్ ఉంటుంది, కొంతమంది బ్యాక్ సైడ్ ఉంటుంది. ఎక్కడ ఉన్నా సరే మన మొబైల్ యొక్క స్పీకర్ అనేది మనకి ఎక్కువ సౌండ్ రావడానికి అయితే యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు వచ్చింది వర్షాకాలం కాబట్టి మన మొబైల్ ఎప్పుడైనా సరే వాటర్లో పడ్డా, మనం వర్షంలో తడిసినా సరే మన మొబైల్ యొక్క స్పీకర్స్లోకి వాటర్ వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో అటువంటి సిచ్యువేషన్స్లో మన మొబైల్ యొక్క స్పీకర్స్ హోల్స్లో ఉన్న వాటర్ని బయటికి ఏ విధంగా తీయాలి అనే దాని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎందుకంటే మనం బయట నుంచి ట్రై చేసినట్టయితే వాటర్ ఇంకా లోపలికి వెళ్తే దానివల్ల ఇంకా ప్రాబ్లం అవుతుందన్నమాట. సో అందుకే ఇప్పుడు నేను చెప్పబోయే ఒక చిన్న ట్రిక్ని కనుక మీ మొబైల్లో మీరు యూజ్ చేసినట్టయితే మీ మొబైల్లో ఇంటర్నల్గా ఒక వైబ్రేషన్, ఒక సౌండ్ అనేది క్రియేట్ అవుతుంది. దానివల్ల మన మొబైల్ యొక్క స్పీకర్ హోల్స్ నుంచి వాటర్ అనేది బయటికి వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు కాకుండా మీకు ఎప్పుడో ఒకసారి మీ మొబైల్ కంపల్సరీగా వాటర్లో తడిచే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ట్రిక్ అయితే మీకు కంపల్సరీగా తెలిసి ఉండాలి. సో ఫైనల్గా ఆ ట్రిక్ ఏంటి, మన మొబైల్లో దాన్ని ఏ విధంగా సెట్ చేసుకోవాలి అని డీటెయిల్గా తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్గా ఇప్పుడు నేను చెప్పబోయే ట్రిక్ని మీ మొబైల్లో మీరు ఇంప్లిమెంట్ చేయాలి అంటే దానికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో యొక్క టైటిల్ పైన ఈ విధంగా ప్రెస్ చేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. స్టార్టింగ్లోనే యాప్ లింక్ అని ఉంటుంది. మీరు ఇక్కడ నుంచి అలా చిన్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఒకసారి ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనం పెద్దగా చేయాల్సింది ఏం లేదు. ఇక్కడ సింపుల్గా క్లీన్ స్పీకర్ అని చెప్పేసింది కదా, దానిపైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే ఇప్పుడు మన మొబైల్లో ఆ సౌండ్ వైబ్రేషన్ అనేది రావడం స్టార్ట్ అయిపోయింది. మనకి ఎక్కడ తెలుస్తుంది అంటే మన మొబైల్ యొక్క స్పీకర్ సౌండ్ అయితే ఇక్కడ పెంచాలి. ఇక్కడ వాళ్ళు ఇచ్చారు చూడండి, సెట్ ది వాల్యూ మ్యాక్స్ అని చెప్పేసి. సో ఇప్పుడు నేను పెంచుతాను చూడండి. చూసాగా ఈ విధంగా మనకు సౌండ్ వస్తూనే ఉంటుందన్నమాట. మీ మొబైల్ యొక్క స్పీకర్ అనేది క్లీన్ అయ్యి అందులో ఉన్న డస్ట్ కానీ వాటర్ కానీ బయటికి వెళ్ళిపోయేంత వరకు మీరు అదే విధంగా దాన్ని పెంచే ఉంచాలి. మీ మొబైల్ యొక్క స్పీకర్ హోల్స్ ఎట్ సైడ్ ఉంటాయి, అటు సైడ్ మీ మొబైల్ ఈ విధంగా పట్టుకోవాలన్నమాట. అప్పుడే మనకు అందులో నుంచి బయటకు అయితే వెళ్ళిపోతుంది. సో మీ మొబైల్ స్పీకర్ అనేది క్లీన్ అయిపోయినట్టుగా మీకు అనిపిస్తే ఇక్కడ సింపుల్ స్టాప్ పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా మీ మొబైల్ యొక్క స్పీకర్ అనేది క్లీన్ అయితే అయిపోతుంది అనమాట. సో మీ మొబైల్ యొక్క స్పీకర్ సౌండ్ తక్కువగా వస్తున్నా సరే మీ ట్రిక్ని యూజ్ చేయొచ్చు, లేకపోతే అందులోకి వాటర్ వెళ్ళినా సరే ఈ ట్రిక్ని యూజ్ చేయొచ్చు. ఏ విధంగా అయినా సరే మనకి ఇది యూజ్ఫుల్గా అయితే ఉంటుందన్నమాట. సో ఫైనల్గా మీరు కూడా ట్రై చేయాలి అనుకుంటే ఈ అప్లికేషన్కి సంబంధించిన లింక్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. ఫటాఫట్ డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి. ఫైనల్గా ఈ చిన్న అప్లికేషన్, ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన తెలుగు టెక్ లవర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బై బై.